చదువు షారెడు బల్పాలు దోషెడు షారాన కోడికి భారాన మసాలా అంటారు చూడుర్రి. అగో అచ్చం గసొంటి పనులే చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ అనుకుంటా కౌంటర్లు వేస్తురు కార్ పార్టీ లీడర్లు. ప్రచారాల మీద పెట్టే నజరేదో పనితనం మీద పథకాల మీద పెట్టుంటే కథ వేరే ఉంటుండే అనుకుంటా కండ్లు తిరిగే కామెంట్లు చేస్తుర్రు ఇట్లా. అమలు చేస్తా అన్న హామీలు ఇస్తా అన్న పథకాలు విడుదల చేస్తామన్న నిధులు ఇయ్యకుంటే ప్రతిపక్ష పార్టీలు పంచులేసి పరువు తీసినాయంటే ఏమో గాని ఇచ్చినా కూడా ఇజ్జత్ తీసి గజ్జె గడుతురు అపోజిషన్ వాళ్ళు. అగో అట్లెందుకనంటే రైతు భరోసా రైతు బంధు కింద సర్కార్ ఇచ్చే పైసల కంటే అవి ఇస్తున్నామని ప్రచారం చేసుకునే తందుకు సభలకైతున్న ఖర్చే ఎక్కువ అనుకుంటా ఎక్కిరిస్తురు కారు పార్టీలు. రైతు భరోసా రైతు బంధు ఏవవుతున్నావని ఓ సభ ఇస్తున్నామని ఓ సభ ఇచ్చేనాడు పేపర్ల అడ్వర్టైజులు ఇట్లా చేసే పని కంటే చెప్పుకునే దానికైతున్న ఖర్చే ఎక్కువ అనుకుంటూ వస్తే ఈ మాటలైన కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలేమో ఇదిగా ఉన్నది. చేసిన పని చెప్పుకుంటే తప్పే ఉందా? అయినా మీరు సర్కార్లు ఉన్నాక సభలు పెట్టలేదా? పథకాల మీద పబ్లిసిటీ చేసుకోలేదా? ఎందుకు ఒట్టెట్టిగా బట్టగాల్సి మీదేసి బదనాం చేస్తారు అని అనుకుంటే బగ్గున మండి పడితే కారు కర్తలు కౌంటర్లు ఇస్తారు గట్టిగానే. సర్కార్ తరపున రేవంత్ రెడ్డి ఒక్కో సభ పేరు మీద ఎంత చిన్న మీటింగ్ పెట్టినా గానీ ఏం తక్కువ 15 కోట్ల ఖర్చు అవుతున్నది. అవి పబ్లిక్ పైసలే కదా. ఇట్లా ఒకటారేండా ఈ ఒక్క నెలలనే అంటే జూన్ 5 నాడు జడ్చర్ల, జూన్ 6 తారీఖు నాడు కోయడల, జూన్ 8 నాడు మియాపూర్లా, జూన్ 9 నాడు పరేడ్ గ్రౌండ్స్ లా భారీ సభలు పెట్టింది మీ కాంగ్రెస్ సర్కారే కదా అని అనుకుంటే పక్కా లెక్కలతో ఒక్క తీరు అరుచుకుంటున్నారు. మళ్ళీ గవర్నమెంట్ సభను పెట్టి ఎంతసేపు బీఆర్ఎస్ మీద బీపీ తెచ్చుకొని తిట్టుడు, ప్రతిపక్ష లీడర్లను బూతులు తిట్టుడు, ఇవి తప్పితే ఏమున్నది అని అనుకుంటా పింక్ పాటలు కూడా వంకలు పెడుతురు గట్టిగానే. ఏమో మరి ఈ మాటలకు మండిపోయి రేపు వీటి మీద మాట్లాడేందుకు కూడా ఓ సభ సర్కార్ తరపున పెడతారేమో చూడాలిగా. అయినను పోయి రావాలే హస్తినకు అన్న మాటను అచ్చరాల పాటించుకుంటా గాంధీ భవన్ కంటే ఎక్కువ సార్లే గాలి మోటార్ ఎక్కి ఢిల్లీకి పోతుండు కదా సీఎం సారు. ఇక నిన్న అలా మెట్రో ముచ్చట మీద మాట్లాడేతందుకు కూడా పోయి ఆడ సెంట్రల్ మంత్రుల్ని కలిసిండు. ఆయన అట్లా కలిసుడే ఆల్చం. ఈడ కామెంట్ల వరద వాడుతుంది సోషల్ మీడియాలో. ఆ పోస్టులన్నీ మెట్రో స్పీడ్ తో తిరగబట్టినాయి నిన్నటి సంధి. మరి సీఎం ఢిల్లీకి పోతే పంచాదేంది అని అంటే ఇంతసేపు ఈడు దీన్నే పతార పల్సగా వేసుకొని పబ్లిక్తో నచ్చింతలేయించుకుంటాము. అట్లా హస్తిన దాకా పోయి ఆడ కూడా పనితనం చూపించి జనాలు జర గట్టిగానే అరుచుకునేటట్టు చేసుకుందాం అనుకున్నాడో ఏమో గానీ ఢిల్లీ దాకా పోయి మరి ఫుల్లుగా నెగిటివ్ అయిపోతుండగా రేవంత్ రెడ్డి సారు అనుకుంటే ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్సే ఆగమాగం అవుతురట పాపము. నిన్న మొన్నటి దాకా హైదరాబాద్ మెట్రో కోసం 13,500 కోట్ల అప్పు అగ్గోకు తెచ్చినా దాన్ని సెంట్రల్ మంత్రి కిషన్ రెడ్డి ఈడ కేటీఆర్ కలిసి అడ్డుకున్నారని చెప్తారుగా సీఎం సారు. మళ్ళా ఢిల్లీ పోయి అదే కిషన్ రెడ్డితోని కేంద్ర మంత్రులతోని ముద్దుగా ముడుచుకుంటా మాట్లాడితే చూసే జనాలు ఏమనుకుంటారా అని కూడా మీరు ఆలోచన చేయలేదా అనుకుంటా సోషల్ మీడియాలో కౌంటర్లు కామెంట్లు గట్టిగానే పడుతున్నాయి. అలా కలిసినాక ఇప్పుడేమో మళ్ళీ అప్పెట్ల దేవాలి దేంట్లోకి అప్పు తీసుకోవాలనేది అరుచుకొని చెప్పేందుకు కన్సల్టెంట్ నియమించాలని నిర్ణయించమని తుస్సుమనిపిస్తుంది. నవ్వేటోళ్ళము కూడా జారిపడ్డట్టు ఢిల్లీ సాక్షిగా తెలంగాణ ఇజ్జత్ తీసినట్టు చేస్తారుగా. ఇన్ని మాటల ఢిల్లీ పోయి తమరు ఎన్కేసింది ఏంది అసలు అనుకుంటా కొన్ని క్వశ్చన్లతో ఇచ్చి పడేస్తున్నారు ఇంటర్నెట్లో. ముందుగా ఈ ప్రశ్నకు జవాబులు చెప్పురు అనుకుంటా సవాళ్ళు వేస్తున్నారు. అగ్వసగ్వకే తెచ్చిన అన్న 13,500 కోట్ల అప్పు ఏడిపోయింది, ఏ కాకెత్తుకపోయింది. మీదికెళ్ళి ఐఆర్ఎఫ్సి సంస్థకి ఇచ్చిన 100 కోట్ల కమిషన్ మళ్ళీ ఎన్నుకొస్తుందా? అది అటేనా? మరి హైదరాబాద్ మెట్రో నడపంగా రోజుకొచ్చే 2.5 కోట్ల నష్టం ఎవరి ఖాతాలు వేస్తారు? ఏం కథ? ఏమైనా క్లారిటీ ఇస్తారా? ఇలా అదే స్టేట్ బ్యాంకును మెట్రో కోసం కన్సల్టెంట్గా ఎట్లా నియమించారు చెప్పురు. ద నేషన్ వాంట్స్ టు నో అనుకుంటా వరుస పెట్టి పోస్టులు వేస్తారు తెలంగాణ జనము. మరి ఈ ముచ్చట్ల మీద ఆయన వస్తున్న ప్రశ్నల మీద సీఎం సార్ సీరియస్ గా జవాబులు చెప్పే ముచ్చట ముంగట వేసుకుంటాడో లేదో చూడాలి మరి.